అండ్ ఈ క్యారెక్టర్ ప్రతి సినిమాలో క్యారెక్టర్ సెలెక్షన్ ఎలా చేసుకుంటావు బ్రో? కొన్ని వాళ్ళే ఇన్బిల్ట్గా వాళ్ళు రాసి మంచి ఇచ్చేస్తారు. ఈవెన్ హనుమాన్లో ఉంది, హనుమాన్లో క్యారెక్టర్ రాసిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ అవంతా ఇన్బిల్ట్ మీరు చేసినవా, లేకపోతే అవి కూడా ఆయనే చెప్పి మ్యానరిజం ఎక్స్ప్రెషన్స్ అవంతా వాళ్ళే చెప్పారు? ఎవ్రీథింగ్ ఆయనే, ఎవ్రీథింగ్ ఆయన. నేను ఖాళీ గొట్టంలో వెళ్ళాను అక్కడికి, అంతే అంతే. మ్యానరిజమ్స్ అవంతా కూడా ఒకటి ఇట్లా ఇట్లా లేపుతుంది. అవి కొన్ని అదే మాట్లాడుకుంటూ ఆయన చేస్తే బాగుంటుంది చూడండి ఒకసారి అని నేను వెంటనే చేసి చూపించాను. సో మనం అన్వయించుకున్న తర్వాత క్యారెక్టర్ నుంచి మోర్ ఇది వస్తుంది, ఎందుకంటే అప్పుడు గెటప్లో ఉంటాం, ఆ పళ్ళు అవి దాంట్లో ఉంటాం కాబట్టి మనం చేస్తే ఇంకొంచెం రెట్టింపు హాస్యం వస్తుంది. సో ఆయన చెప్పిన అన్నీ ఆయన చెప్పిన గెటప్లో కూడా 6-7 సార్లు లుక్ టెస్ట్లు చేసి మొత్తం అంతా బాగా వర్క్ చేయించారు దానికి, సినిమాకి. కానీ ఒక కమెడియన్ కంటే ఆర్టిస్ట్ అనేమో బ్రో. నాకు నిజంగా అదే ఇష్టం, ఆర్టిస్ట్ నాకు అదే ఇష్టం. ఎందుకంటే నేను కోరుకున్నది ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని. ఒక మన ప్రకాష్ రాజ్ గారు, ఎస్వి రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరిలాగా అవ్వాలి, నాకు అదే కోరిక. యాక్టర్ అంటే అన్నీ వచ్చేస్తాయి కదా, కామెడీ చేయాలి, అన్నీ చేయాలి. సో కమెడియన్ అనేకు ఏమో నన్ను ఒకదానికి ఏమైనా పరిమితం చేస్తారా? చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1000 పైన ఉంటాయి కదా స్కిట్స్ మీరు వేసినవి. అదే మెయిన్, అదే స్కిట్స్ వేసిన తర్వాత 10 ఏళ్ల పాటు చేసాం ఒక దాంట్లో, జబర్దస్త్లో. అంటే ఆబ్వియస్లీ కమెడియనే కదా, కానీ దాని నుంచి తర్వాత నాకు మంచి వచ్చాయి. అంటే ఆర్టిస్ట్ వీడియో అని చెప్పుకునేంత సినిమాలు వచ్చాయి నాకు పొలిమేర కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి. దాంట్లో ఎమోషన్స్, యాంగర్ అవన్నీ చూసిన తర్వాత అరే ఓకే వీడు అన్నీ చేస్తాడు అని నమ్మారు. సో అలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తున్నాయి ఇప్పుడు, కొంచెం ఇంపార్టెంట్ 1 day 2 days క్యారెక్టర్ కూడా చేస్తున్నా. ఎందుకు ఇంపార్టెంట్ అయితే? ఇంపార్టెంట్ అది 1 day క్యారెక్టర్ అయినా ఆ సినిమా అంతా వచ్చి ఒక ట్విస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు అనుకో, ఆడు గుర్తుంటాడు. ఈవెన్ ఖైదీ నెంబర్ 150 కూడా అంతే కదా, చిన్న క్యారెక్టర్ కానీ గుర్తుంటుంది అది. సీన్ కొన్నిసార్లు తెలియదు మనం, ఇప్పుడు నా సావుని చేస్తా అనగానే ఎంత ఫీలింగ్ అది దర్శివేది. సో అలాగా మళ్ళీ హనుమాన్లో ఇట్లా లేపేసి ఆ ఎక్స్ప్రెషన్ ఇంకా స్టిల్ వైరల్ అవుతానే ఉంటాయి వీడియోస్. కీడాకోలలో చేశాను, చిన్న క్యారెక్టర్ అయినా 1 day క్యారెక్టరే. కీడాకోల సంథింగ్ దట్ అని అంటాను, అది చాలా మీ మెటీరియల్ అయింది అది కూడా. సో నేను 1-2 day క్యారెక్టర్లు ఉన్నా హ్యాపీగా, మంచి క్యారెక్టర్ అది ఓకే ఇది గుర్తుంటుంది అంటే చేసేస్తున్నా. సో ఒక ఫేమ్ వచ్చేసిన తర్వాత అయితే మనీ కోసం చేస్తారు, లేదు అనుకుంటే క్యారెక్టర్స్ బాగా పడాలి, ఇంకా ఎక్కువ ఫేమ్ రావాలని చేస్తారు. ఇప్పుడు గెటప్ సీన్ ఏ ఇదిలో ఉన్నాడు? అటు ఫేమ్ కోసమా, డబ్బుల కోసమా? నాకు 1 day 2 days చేస్తున్నావు అంటే డబ్బుల కోసమే. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్. 1-2 days చేస్తానంటే డబ్బులు లేక కాదు, అలా అంటే నేను జబర్దస్త్ అన్నీ చేసుకోవాలి కదా, డబ్బు అయితే నీకు అంత ఎందుకు వదులుకున్నాను అక్కడ. నేను టీవీ టోటల్గా నేను వదిలేసుకున్నా. దానికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా బ్రో సినిమాల్లో. ఎక్కడ? సినిమాల్లోనా? అలానే కాదు, నేను అంటే కంఫర్ట్ లెవెల్స్ కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాయి సినిమాలో. రెండు దగ్గర సేమ్. అక్కడ మీరు స్క్రిప్ట్ రాసుకోవాలి, గెటప్ వేసుకోవాలి, అది మన ఇష్టం, ప్రాక్టీస్ అక్కడ మన ఇష్టం. అక్కడ నేనే రైటరు, మేమే ఇది రాంప్రసాద్ మేము రాసుకుంటాం. ఇక్కడికి వచ్చే వరకు డిఫరెంట్ డైరెక్టర్, అంటే సినిమా వేరు, జబర్దస్త్ వేరు, రెండు అసలు కంపేర్ చేయొద్దు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ సరిపోయింది. ఎందుకంటే ఒక ఇల్లు ఉంది, చిన్న ఇల్లు, ఒక కారు ఉంది, నా ఫ్యామిలీని బాగా చూసుకున్నా, వచ్చిన సినిమాల్లో నుంచి ఎంతమంది డబ్బు ఓకే హాయ్ చాలా బాగుంది చాలు. నేను ఇప్పుడు డబ్బుల గురించి ఎక్కువ టెన్షన్ పడితే ప్రొఫెషనల్ వైజ్ నేను ఇది అవ్వాలి, ఏది కాంప్రమైజ్ అయిపోవాలి, ఏది వస్తే అది చేసేయాలి, ఎక్కడ పడితే అది చేసేయాలి. సో అది ఉండకూడదు అంటే సెలెక్టివ్గా పికీగా వెళ్ళాలంటే ఓకే నాకు ఇది బాగుంది, 1 day క్యారెక్టర్ బాగుంటుంది, దీనివల్ల నాకు 5 సినిమాలు వస్తాయి అంటే చేసేస్తా. అది చూసుకుంటాను నేను, డబ్బులు కాదు. సో డబ్బులు అయితే ఇంపార్టెంట్ కాదు, డబ్బులు ఇంపార్టెంట్ కాదు, జస్ట్ క్యారెక్టర్స్, సినిమాలు, ఒక ఆర్టిస్ట్గా మంచి నేమ్ వస్తే అంతే.